హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వి సత్యవతీదేవి గారు రచించిన అనుభవం నేర్పిన పాఠం అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. నేను మధ్యతరగతి కుటుంబీకుడిని అయిన 4 అంకెల జీతగాడిని. పైగా మీకిద్దరు అనే సూక్తిని అనుసరించిన వాణ్ణి. ముచ్చటగా ఒక పాప, ఒక బాబు. అయినా ఏం ప్రయోజనం? నెల ఇంకా వారం రోజులు ఉందనగానే అప్పుకు బయలుదేరాల్సిన కర్మ పడుతుంది. అలాగని వ్యసనపరుణ్ణి అనుకునేరు. అబ్బే, అదేం లేదండి. కనీసం సిగరెట్ కూడా అలవాటు లేదు. అయితే చిక్కల్లా ఎక్కడొచ్చిందంటే మా ఆవిడ అరుంధతి. ఆవిడ గారి గురించే కొంచెం ఇక్కడ చెప్పాలి. మా పెళ్ళైన ఈ 8 సంవత్సరాలు బట్టి చూస్తున్నా. ఏ వస్తువు వీధిలో అమ్మకానికొచ్చినా అరుంధతికి నచ్చిందంటే అది అవసరమున్నా లేకపోయినా కొని ఇంట్లో పెట్టాల్సిందే. ఆవిడే కొనుక్కుంటుంది సుమండి, నేను కాదు. సాయంకాలం దాకా నేను ఆఫీస్లోనే పనిచేస్తాను కదా. ఇరుగు పొరుగిళ్లలో ఏ వస్తువు చూసినా తన దగ్గర అంత డబ్బు లేకపోయినా కనీసం ఇన్స్టాల్మెంట్స్ మీదైనా కొని తెచ్చి ఇంట్లో పెడుతుంది. అది మాత్రం నాతో చెప్పేసిమండి. ఎందుకంటే మళ్ళీ ఆ బాకీ ఎక్కడైనా అప్పైనా చేసి నేనే తీర్చాలి కదా. జీతం తెచ్చి ఆవిడ చేతిలో పోయకపోతే ఒక బాధ. పోనీ కదా చేతికిస్తే 20 రోజులు తిరిగేటప్పటికి, ఏవండి ఎక్కడైనా 300 తీసుకురండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, చేతిలో డబ్బులు లేవు అంటుంది. అప్పుడే జీతమంతా అయిపోయిందా అరుంధతి అంటే, ఏ నేనేమైనా తినేశాననుకున్నారా? లేక మా పుట్టింటికి ఏమైనా దోష పెడుతున్నాను అనుకుంటున్నారా? మీకు మీ పిల్లలకేగా పెడుతున్నాను అంటుంది ముక్కు చీరుతూ. వీధిలోకొచ్చిన ప్రతి వస్తువు కొనకపోతేనే డబ్బల్లా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకే అవసరం వస్తుందో అప్పుడు ఎవరిస్తారు డబ్బులు మనకి? కొంచెం ఆలోచించు. నువ్వేం చిన్నపిల్లవా అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మధ్యలోనే అందుకొని, ఎప్పుడో ఏదో అవసరం వస్తుందని ఏ సరదా లేకుండా ఇప్పుడు ముష్టిబతుకు బతకమంటారా అంటూనే ఏడుపు మొదలుపెట్టింది ఓసారి. అలాగే ఇన్స్టాల్మెంట్స్లో ఫ్రిడ్జు, టీవీ మొదలైనవి కొంది. ఇంకా ఆ బాకీలు తీరుస్తూనే ఉన్నాం. మన స్థాయికి బ్లాక్ అండ్ వైట్ చాలు, కలర్ దేనికి? అంత డబ్బు పెట్టి కొనడం అవసరమా అంటే 4 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి మరీ విజయం సాధించింది. ఆమెను వారించడం అంటే కొరువితో తలగొక్కున్నట్టే. అలా అని ఆమె దగ్గర నాకు భయం అనుకునేరు. అలా అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఆమె మాట ఏది కాదన్నా మళ్ళీ అవుననేదాకా ఇంట్లో నరకాన్ని సృష్టిస్తుంది. అయిన దానికి కానదానికి పిల్లల వీపులు విమానమోత మోగుతూ ఉంటాయి. వాళ్ళ ఆలనా పాలన గాలి కొదిలేస్తుంది, 3 అంకె వేస్తుంది. నేనసలే శాంతి కాముకుని. ఎప్పుడూ వాదాలు, గొడవలు అంటే నాకిష్టం ఉండదు. ఇరుగు పొరుగుల కళ్ళల్లోని, చెవుల్లోని మన సమ్మతులు వెళ్లకుండా గుట్టుగా ఉండాలన్నది నా తత్వం. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగిన మీదట ఇక ఆమె మాటకి ఎదురు చెప్పడం మానుకున్నాను. ఈ మధ్య కూడా ఓసారి పక్కింటి పిన్నిగారింటికెళ్ళి ఆవిడ బెంగళూరు నుంచి తెప్పించుకున్న పట్టుచీర చూసి వచ్చింది. ఆ రాత్రే నాకు అన్నం పెడుతూ, ఏమండి సాయంకాలం పక్కింటి పిన్నిగారింటికి వెళ్ళానండి అంది వస్త్రావనకు నాంది పలుకుతూ. నా గుండెల్లో అప్పుడే రాయపడింది. వెళితే ఏమైంది అన్నాను మెల్లగా, ఏం బాంబు పేలుస్తుందో అనుకుంటూ. అబ్బే ఏం లేదండి, ఆవిడ వాళ్ళ తమ్ముడి చేత బెంగళూరు నుంచి 2 పట్టుచీరలు తెప్పించుకుంది. ఎంత బాగున్నాయనుకున్నారు అంది అరమొడ్పు కళ్ళతో వాటి అందాన్ని తలుచుకుంటూ. ఆహా అలాగా అన్నాను నిర్లిప్తంగా. ఒకటి మిరప్పండు రంగు ఎరుపు, ఒకటి బంతిపువ్వు రంగు పసుపు. చెయ్యి మెడలు జరీతో మెరిసిపోతున్నాయనుకోండి అంది మళ్ళీ అదే పారవస్యంతో. ఆవిడ నా పారవస్యం నుంచి ఎందుకు దూరం చేయాలని మాట్లాడకుండా అన్నం తింటూ ఉంటే నా దగ్గర నుంచి సమాధానం లేకపోవడం చూసి ఆ ఆనందాన్ని నుంచి బయటకొచ్చినట్లుంది. ఏం మాట్లాడరే అంది. ఏం మాట్లాడను, కొనుక్కున్నది ఆవిడ, చూసొచ్చిందని నువ్వు. ఈ గోంగూర పచ్చడి ఈరోజు చాలా బాగా కుదిరిందోయ్ అన్నాను మాట మారుస్తూ. అబ్బో అరుంధత ఇంకెవరైనా? చాలండి, ఎప్పుడు తిండి రంధే. అందులో బంతిపువ్వు రంగుది నేను తీసుకుంటాను అంది గ్లాసులో నీళ్లు పోస్తూ. ఉలిక్కి పడ్డాను. ఆవిడ కోసం తెప్పించుకున్నది నీకెందుకిస్తుంది అడిగాను కాస్త ధైర్యంగా. ఆవిడకా రంగు ఇదివరకే ఉందట. వాళ్ళ తమ్ముడికి ఆ సంగతి తెలియక తీసుకొచ్చాడట. అందుకే నన్ను తీసుకోమన్నారు. ఓహో అదా సంగతి, అందుకే నీ కంటగట్టేయాలనుకుంటున్నది అని మనసులోనే అనుకున్నాను. పైకంటే అదొక తంట. ఇప్పుడది నీకెందుకు అరుంధతి? మొన్ననేగా దసరాకి పట్టుచీర కొనుక్కున్నావు, మళ్ళీ ఇంతలోనే? కొన్నారు.
ముష్టి 800 పట్టుచీర. ఏమిటి 800? ముష్టి 800? తెల్లబోయాను అరుంధతి మాటలకి. డబ్బు కూడా ఇప్పుడు ఇవ్వక్కర్లేదులేండి, 6 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేయచ్చు. 1400లేగా, ఎంతలో తీరిపోవాలి? అరుంధతి మాటలతో నా కోపం నశాలాని కంటింది. అయినా కాస్త నిగ్రహించుకుంటూనే, ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్, నా జీతమంతా ఇన్స్టాల్మెంట్స్కి కట్టడానికి అయిపోతున్నట్టుంది. ఇంత సంపాదించుకుంటూ ప్రతి నెల అప్పుకెళుతుంటే నా తోటి ఉద్యోగస్తులంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు అన్నాను బాధగా. మా నాన్న చూసి చూసి ఈ ముష్టి సంబంధం చేశాడు, ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు అంటూనే చేతిలో ఉన్న కూరగిన్నె నేలకేసుకొట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అది మొదలు 3 రోజులు ఇంట్లో నరకాన్ని సృష్టించింది అరుంధతి. ఆ బాధ పడలేక నేను సరే చీర తెచ్చుకో అనేదాకా అలాగే ఉంది ఇల్లు. అందుకే ఏదైతే అదే అయిందని ఆమె మాటే వేదవాకులా జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పొద్దు. ఆమె మాట కాదనకుండా ఉంటే అరుంధతి ఇంటిని స్వర్గంలా తీర్చిదిద్దుతుంది. ఆదర్శ దంపతులు అన్నట్టే ఉంటుంది. ఇల్లెప్పుడు నవ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఆ రోజు ఆఫీస్ పని అయ్యేటప్పటికి రాత్రి 8 అయింది. ఇంటికి చేరేటప్పటికి మా అమ్మాయి సుమ గుమ్మంలోనే ఏడుపు ముఖంతో ఎదురైంది. నా గుండెల్లో చెప్పరాని భయం, ఏం జరిగిందో అని. ఏ అమ్మా సుమ, ఒక్కదానివి చీకట్లో బయట కూర్చుని ఏడుస్తున్నావే అన్నాను అనునయంగా దగ్గరికి తీసుకుంటూ. నాన్న, తమ్ముడు అంటూ బావురు మంది. ఏ తమ్ముడికి ఏమైంది అన్నాను కంగారుగా. తమ్ముడికి జ్వరం, అసలు మాట్లాడటం లేదు, అమ్మ కూడా ఏడుస్తుంది అంది సుమ. ఒక్క ఉదుటిన లోపలికి వెళ్ళాను. 4 ఏళ్ల ప్రభు స్పృహ లేకుండా మంచం మీద పడి ఉన్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది. నన్ను చూసి అరుంధతి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఏమండి, మన బాబు మాట్లాడటం లేదండి, ఒళ్ళు కాలిపోతుంది అంది. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి బాగానే ఉన్నాడుగా అన్నాను. అవునండి, మధ్యాహ్నం 2 గంటలప్పుడు తలనొప్పిగా ఉందని ఏడ్చాడు. తర్వాత ఒళ్ళు తెలియని జ్వరం అప్పటికప్పుడే వచ్చేసింది అంది అరుంధతి. గావర పడకు, ఇప్పుడే రిక్షా తీసుకొస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నువ్విందాకే నాకు ఫోన్ చేయాల్సింది అంటూనే సమాధానం కోసం ఎదురు చూడకుండా రిక్షా కోసం పరిగెత్తాను. మా అబ్బాయి ప్రభును 10 రోజులు హాస్పిటల్లో ఉంచాం. చెప్పిన మందులల్లా కొన్నాం. డబ్బు మంచినీళ్లలా ఖర్చయిపోతుంది. దాచుకున్నదేమీ లేకపోవడం చేత పుట్టిన చోటల్లా అప్పు తెస్తూనే ఉన్నాను. అరుంధతి చిక్కి శల్యమైంది. ముఖంలో కళ లేదు. అప్పు కోసం నేను పడే పాటలన్నీ ఇప్పుడు ఆమెకు గ్రహింపుకొస్తున్నాయి. ప్రభు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు. ఆ రోజు డాక్టర్ గారు పిలిచి, చూడండి మూర్తిగారు, రేపు మీ అబ్బాయిని తీసుకొని పోవచ్చు, ఇంకేం పర్వాలేదు, సాయంకాలం మీరు కనిపిస్తే బిల్లు సెటిల్ చేసేస్తాను అన్నారు. ఒక మూల అబ్బాయికి నయమైందన్న సంతోషం, ఒకవైపు ఎంత బిల్లు అవుతుందో, అప్పు కూడా ఇంకెక్కడా దొరికేటట్టు లేదన్న బెంగ. సాయంకాలం రానే వచ్చింది. 2000 బిల్లు చేతిలో పెట్టారు. రాత్రి 10 దాకా అప్పు కోసం తిరుగుతూనే ఉన్నాను. కానీ కాదు, పరకా కాదు, 2000 ఒక్కసారి ఎలా దొరుకుతాయి? పోనీ ఏదైనా అమ్ముదామంటే కొన్న ధరకు సగం కూడా రాని వస్తువులే. ఏం చేయాలో తోచని స్థితి. రాత్రి 11 గంటలైంది. హాస్పిటల్ బయట చెట్టు కింద రాతి మీద కూర్చున్నాను ఆలోచిస్తూ. ఏమండి, అరుంధతి పిలుపు. ఏమిటి అరుంధతి అన్నాను తలెత్తుతూ. పిడికిలి మూసి చెయ్యి నా ముందుకు చాపింది. ఏమిటిది అరుంధతి అన్నాను పిడికిలి వంక చూస్తూ. పెళ్లిలో మీరు నాకు పెట్టిన గొలుసు, ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టో, అమ్మో డబ్బు తీసుకురండి అంది 2 పేటల గొలుసు నా చేతిలో పెడుతూ. అరుంధతి, అదొక్కటేగా నీకున్నది, ఇది ఇచ్చేస్తున్నావా అన్నాను ఆశ్చర్యంతో. మన పిల్లవాడికన్నా నాకిదేం ఎక్కువ కాదండి. వాడికి నయమైందా, నాకదే చాలు. వాడిని హాస్పిటల్లో చేర్చిన మొదలు ఇప్పటిదాకా మీరు అప్పు కోసం పడే పాటలని నేను గమనిస్తూనే ఉన్నాను. నా మూర్ఖత్వం వల్లనే కదా ఇప్పుడు ఇన్ని పాటలు పడుతున్నారు అంది తల వంచుకుంటూ. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అరుంధతి, ఈ గొలుసు ఇప్పుడు అమ్మేస్తే నేను మళ్ళీ చేయించగలనో లేదో అన్నాను అరుంధతి ముఖంలోకి చూస్తూ. నాకేం వద్దండి, ఇది అమ్మి ముందు అప్పులన్నీ తీర్చేయండి. మీరు చెప్పినా అనుకుండా అనవసరమైనవన్నీ కొని ఆడంబరాలకు పోయి పైసా నిల్వ చేయలేదు. దానికి శిక్ష నేను అనుభవించవలసిందే. ఇక మీరేం ఆలోచించకండి అంది అరుంధతి. ముఖంలో ఏదో దృఢ నిశ్చయం కనిపిస్తోంది. ఇప్పుడైనా అరుంధతిలో మార్పు వస్తే ఇక కావాల్సిందేముంది అనుకుంటూ గొలుసును జోబులో వేసుకుని నిశ్చింతగా బయటకు నడిచాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.